Welcome to SK9 News. పైకి వెళ్తా పైకి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముఖ్యంగా 3వ సంవత్సరం ఇన్స్టాలేషన్ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అత్యంత మహారాజు లయన్స్ పెద్దలందరికీ, జిల్లా గవర్నర్ గారికి, బాధ్యులందరికీ, జిల్లా బాధ్యులు, జోనల్ బాధ్యులు, డివిజన్ బాధ్యులు అందరికీ కూడా పేరు పేరుగా వరంగల్ లయన్స్ క్లబ్ 3వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఒకసారి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముఖ్యంగా 3వ సంవత్సరం ఇన్స్టాలేషన్ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అత్యంత మహారాజు లయన్స్ పెద్దలందరికీ, జిల్లా గవర్నర్ గారికి, బాధ్యులందరికీ, జిల్లా బాధ్యులు, జోనల్ బాధ్యులు, డివిజన్ బాధ్యులు అందరికీ కూడా పేరు పేరుగా వరంగల్ లయన్స్ క్లబ్ 3వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఒకసారి కథలతో అందరూ కార్యక్రమాలుగా కోరుతున్నారు. సార్ అన్నా
ఈనాటి సభాధ్యక్షులు నేషనల్ ఫుట్బాల్ అధ్యక్షులు రామేల రవీంద్ర గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. వారిని అధ్యక్ష స్థానంలో కూర్చోవలసిందిగా వారిని కోరుతాం. అలాగే సెక్రటరీ రాములు గారు మరియు వేదికకి ఆహ్వానిస్తున్నాం. వెనుక స్థానంలో చివర కూర్చోండి. వెనుక వరుసలో కొండయ్య గారు, రాములు గారు. అతిథులు మనం పైగా రీజనల్ సెక్రటరీ టి వెంకటేశ్వర గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అతిథి నూతన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మైక్రో క్యాబినెట్ మెంబర్ క్లబ్ ఇవాల్యుయేటర్ లైన్ ఆర్ వెంకన్న గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కోలాబరేటివ్ జాయింట్ మెంబర్ డాక్టర్ కిరణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. జిఎల్డి కోఆర్డినేటర్ జాయింట్ మెంబర్ లైన్ డాక్టర్ వి శారద గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జిఎల్డి కోఆర్డినేటర్ జాయింట్ మెంబర్ లైన్ టి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రీజియన్ అడ్వైజర్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కె రాజేంద్ర రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన కళాకార ప్రజలతోని అతిథులకు మనం స్వాగతం తెలియజేస్తాం. పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంచ రాజిరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణ ఈనాటి కార్యక్రమంలో నూతన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇచ్చేసినటువంటి మన మరొక ముఖ్య అతిథి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కె సుధాకర్ రెడ్డి. ఈనాటి కార్యక్రమంలో పౌరవిత్యం చేస్తున్నటువంటి గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందుబాటులో ఉన్నటువంటి పాస్ ప్రెసిడెంట్స్ కానీ లైన్ పెద్దలు ముఖ్యులు ఎవరైనా ఉంటే మరొక గ్రామ మెంబర్ రమణారెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మన ఈనాటి ముఖ్య అతిథి మన గవర్నర్ లైన్ కె చంద్రశేఖర్ రాజా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని పైకి చూడటంగా మన కొడుకుని మిత్రులను కోరుతూ మనమంతా ఒకసారి లేచి నిల్చున్నట్టయితే గవర్నర్ ప్రభాకర్ గారు పతాక వందనం చేస్తారు. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరం ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలలో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సంస్కృతిని సమకూర్చి ఉత్తమ కృషి కలపడానికి మనకు ప్రోత్సాహాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్ప్రధానంగా మనలో ప్రతి ఒక్కరూ దాని ప్రాభావ వైభవాలను ఉత్తోదితం చేయడానికి అనువైన అవిరల కృషి చేసి సభ్య దేశాల్లో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాం.
సూచనగా జ్యోతి ప్రజ్వలన చేసి వెల్బింగ్ చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా మన వేదికైనటువంటి గవర్నర్ లియో గ్యాడ్ మెంబర్ మరియు మార్కెటింగ్ గ్యాడ్ మెంబర్ వారిని ప్రమోద్ గారిని కృష్ణజీవన్ బజాజ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్డ్ కార్డ్ ఇన్స్టాలేషన్ వచ్చిన అందరికీ మరి చాలా సంతోషం. మాకు 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ముందుండి మేము ప్రతి మీ సూచనల ప్రకారం మేము చాలా ఉత్సాహంగా చేస్తున్నాం. ఇకపై కూడా మాకు ఇంత ఉత్సాహంగా మీరు మాకు సహకరించి మాకు ముందుండి ప్రోత్సహించి మమ్మల్ని ఒక లయన్స్ క్లబ్ కొడకంగా ఒక వరంగల్ మన డివిజన్లోనే మనది స్థిరస్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపేయాలి. పెద్దలందరికీ మా యొక్క ఇన్స్పిరేషన్ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ మా కొడకల్ ప్రారంభోత్సవానికి రామల సర్వీస్ మా తమ్ముడు మరుమారు నాకు ఫోన్ చేయడం జరిగింది. కొడకల్ క్లబ్ స్టార్ట్ చేద్దాం అన్నా ఆ ఒక్క మాట తప్పించింది అని ఎంత చేసినా ఇవరొకసారి మా దగ్గర క్లబ్ స్టార్ట్ చేసి దాన్ని బంద్ చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా అయితే వద్దు అని చెప్పిన అయినా పట్టు విడవకుండా రేవులు వెంకన్న గారు సరేష్ వీళ్ళు పట్టుబడి కొడకలు ఎట్లయినా క్లబ్ ఇన్స్టాల్ చేయాలనే ఉద్దేశంతో 4-5 టైమ్స్ వచ్చారు మా ఊరికి. లాస్ట్కు ఒకరోజు రాత్రి మినిమం 9 దాటింది అయినా పోతలేదు. ఇట్లా చేసి 5 తోటనే మేము క్లబ్ స్టార్ట్ చేసిపోతామని ఖచ్చితంగా కూర్చున్నాం. ఆ టైంలో జగన్ రాహుల్ గారి కాడ కూర్చొని కమిటీ ఎన్నుకొని క్లబ్ ప్రారంభించడం జరిగింది. అధ్యక్షుడిగా జగన్ రాము గారిని ఎన్నుకొని వారి అధ్యక్షతన 22 మంది సభ్యులతో క్లబ్ ప్రారంభించి వారికి చెప్పిన సూచనలు మా సభ్యులందరూ పాటించి సంవత్సరం పాటు దిగ్విజయంగా జరిపి సెకండ్ ఇన్స్టలేషన్ సెరమనీ టైం వచ్చింది. 2వ ఇన్స్టలేషన్ టైంలో మీరు అధ్యక్షుడిగా ఉన్నారని నా మీద బాధ్యత పెట్టినారు. దానికి నేను స్వీకరించి 2వ సంవత్సరం అధ్యక్షుడిగా నాతోటి గాలిలో రాములు గారు మరియు కొండయ్య టీచర్ వారు పిఎస్టీగా మేము ముందుండే 2వ సంవత్సరం కూడా దిగ్విజయంగా చాలా కార్యక్రమాలు చేసినాం. దాదాపు నేను చేసిన కార్యక్రమాలు వావిలాల గ్రామంలో చెందిన నిరుపేద కుటుంబానికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మాకు తెలియజేయగా ఇమ్మీడియట్లీ ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే మా సభ్యులందరూ స్పందించి ఒకటే రోజుల మినిమం 55,000 గ్యాదర్ చేశారు. ముందుగా సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఆ ఫండ్ను కలెక్ట్ చేసి వారి ఇంటికి పోయి వారికి సహాయాన్ని అందజేసి వారి కళ్ళల్లో ఆనందం చూసాం. అదేవిధంగా కొడకల్ల గ్రామానికి చెందిన ఒక హోంగార్డ్ కుటుంబం నిరుపేద వారు కూడా చనిపోతే వారికి కూడా ఒక తోచిన సాయం 40,000 వరకు ఆర్థిక సాయం చేసినాం.
అదేవిధంగా ఇంకో పెద్ద కులానికి చెందిన వారికి కూడా చనిపోతే వారి కుటుంబంలో కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంటే 10వ రోజు కార్యక్రమానికి సరిపడే ఖర్చు మరియు ఇంకో 20,000 రూపాయలు కలెక్ట్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పిల్లలకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ప్లే గ్రౌండ్ లో పిల్లలకు 30-40 బ్యాట్లు, షటిల్ బ్యాట్లు కొనిచ్చి వారికి క్రీడలలో ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ చేసినాం. 30 రోజులు మజ్జిగ కూడా పంపిణీ చేసినాం. సభ్యుల ఖర్చుతో ఇదంతా ఏ కార్యక్రమం చేసినా ప్రతి సభ్యుడు ఖర్చుతో, ఒక సభ్యుడు ఎక్కువ, ఒక సభ్యుడు తక్కువ, ఎవరికి తోచిన సాయం వారు చేయడం వల్ల ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇంకోటి అంగన్వాడీ కూడా బాగా చేసినాం. 1 రోజులు అంగన్వాడీ ప్రతిరోజు టిఫిన్ కార్యక్రమం మేము చేసి దిగ్విజయంగా 30 రోజులు కంప్లీట్ చేసినాం. ఏ ప్రోగ్రాం మాకు సూచించిన మా సభ్యులు ఒక మెసేజ్ ద్వారా దాన్ని స్వీకరించి ముందుండి సభ్యులు మమ్మల్ని నడిపించారు. అదేవిధంగా రాజుల రాములు అంటూ పార్టీ పిఎస్టీలు వారికి కూడా మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాము. వారికి మా సభ్యులందరూ ఇదే విధంగా నాకు సహాయం అందించినట్టు వారికి కూడా సహాయ సహకారాలు అందించి వారికి తోడుండి ఇంతకంటే ఘనంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో 3వ సంవత్సరం పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3వ ఇన్స్టాలేషన్ సెరమనీకి చేసిన లయన్ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న విషయం ఏమంటే, మేము గత 3 సంవత్సరాల నుంచి కొడగనలో లయన్ క్లబ్ స్థాపించబడి 3 సంవత్సరాలు అయింది. మేము అనేక సేవా కార్యక్రమాలలో చేసి ఉన్నాము. ఫస్ట్ చార్టెడ్ ప్రెసిడెంట్ పేరం రాగానే ఆధ్వర్యంలో చాలా సేవలు, కంటి ఆపరేషన్లు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు అవి చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. రవీంద్ర గారి అధ్యక్షతన మెడికల్ క్యాంపులు పెట్టినాము, పేదలకు సహాయం చేసినాము, అండర్ రిలీఫ్ కార్యక్రమాలు చేపట్టినాము. ఇవన్నీ మీ చెప్పే విషయాలను అధ్యక్షుల గారు ముందే ప్రకటన చేశారు కాబట్టి మేము ఇంకా ఈ ఇయర్లో కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తామని సర్వముఖంగా తెలియజేస్తున్నాం. లాంగ్ లీవ్ అయింది. సభకు నమస్కారం. న్యూ మెంబర్స్ అందరూ కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తాం. నా పాత్ర ఏంటంటే ఇండాక్టినేషన్ అంటే లైనిజం, మన లైనిజం గురించి తెలియజేయడం. మీరు లైనిజంలో వస్తున్నందుకు గాను స్వాగతం తెలియజేస్తూ లైనిజం గురించి కొన్ని విషయాలు మీ అందరి సమక్షంలో వారికి, పెద్దల సమక్షంలో వారికి తెలియడం ఈ కార్యక్రమం నాకు ఇచ్చినటువంటి బాధ్యత. ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఇంటర్నేషనల్ లైన్స్ సభ్యత్వం తీసుకుంటూ వస్తున్నారు. మీకు స్వాగతం తెలియజేస్తూ, మరి మిమ్మల్ని మీరు సమాజానికి సేవ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను, మీ లోపల ఉన్న సేవా దృక్పథాన్ని చూసి మా లైన్ మిత్రులు మిమ్మల్ని ఆహ్వానించారు. మీరు మా లైన్ మిత్రుల ఆహ్వానాన్ని స్వీకరించి మీరు మా లైన్ వస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, చీఫ్ గెస్ట్ గా వచ్చిన గవర్నర్ గారికి మరియు వేదిక మీద ఉన్న ప్రతినిధులందరికీ మరియు మిగిలిన పదుల చేసిన పెద్దలందరికీ, లైన్ ప్రజల మిత్రులకు మరియు వివిధ క్లబ్ల నుంచి వచ్చిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు స్వాగతం, సుస్వాగతం. నేను ఈ సంవత్సరం అయ్యర్ గారి పీరియడ్లో రీజన్ 6 వీరభద్రకు రీజన్ టేబుల్గా ఇవ్వడం హ్యాపీగా అనిపిస్తుంది సార్. దాన్ని సక్సెస్గా చేస్తాను. అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. ఈ 10 క్లబ్లలో ఇప్పటికీ 6 క్లబ్లు ఇన్స్టాలేషన్, వీటిలోని 6 క్లబ్లు ఇన్స్టాలేషన్ అని 7వ క్లబ్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఈ నా కింద ఉన్న ఈ 10 క్లబ్లకు గవర్నర్ గారి యొక్క ఆదేశాలు, ఏ సందేశాలు ఉన్నాయో మీ అందరి క్లబ్లకు నేను వివరించి లైనిజంలో మీకు సహాయ సహకారాలతో సేవా కార్యక్రమం చేయడానికి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అదే మన గ్రామంలో ఉండి నాకు మన లయన్ మెంబర్లను నూతన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ, నేను మిమ్మల్ని అందరినీ సార్ చెప్పినట్టు లైనిజం అంటే ఏంటి, లైనిజం ఎందుకు పుట్టింది అని సార్ విశ్లేషించడం జరిగింది. దీనిలో ₹1 రాదు.
మనం సంపాదించిన దాంట్లో 100 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటేనే వీళ్ళకి రావాలి తప్ప మనకేమి రావు. అదేవిధంగా స్పాన్సర్స్ కూడా వారి ఇంకా వచ్చి నిలబడండి. ఓకే, వినిపిస్తారు. మొదట మేము అందరూ వచ్చేది అందరికి కూడా డల్గా పెట్టకండి, ఉత్సాహంతో పెట్టాను. ఓకే, నేను పేరు అనగానే మీ పేరు చదువుకోండి, పేరు చదువుకోండి. ఓకే, అలా నేను కొడకళ్ళ లయన్స్ క్లబ్లో స్వర్గత్వాన్ని స్వీకరించుటకు అంగీకరిస్తున్నాను. లయన్స్ క్లబ్ యొక్క ప్రతి సమావేశానికి హాజరవుతూ లయనిజం ఆశయాలను, లక్ష్యాలను, ప్రవర్తన నియమాన్ని నా శక్తి వంచన లేకుండా పాటిస్తాను. జిల్లా అంతర్జాతీయ లయనిజం యొక్క పేరు ప్రతిష్టలను ఇమడింప చేసేలా కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. లయన్స్ క్లబ్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తానని, పాల్గొంటానని, లయనిజం వ్యాప్తికి, సభ్యత్వాన్ని పెంపొందించడానికి, దృఢపరచడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని ఈ లయన్స్ క్లబ్ అధ్యక్షుల మరియు సభ్యుల ముందు పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నూతన సభ్యులకు పిన్స్ పెట్టగలరని అదేవిధంగా బొల్లి కుమార్ గారు కూడా లయనిజంతో స్వాగతం, సుస్వాగతం. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. जी నూతన సభ్యులకి పిన్స్ ప్రధాన కార్యక్రమం నడుస్తుంది. తర్వాత కార్యక్రమం ముఖ్యమైనటువంటి ఘట్టం మన ఫస్ట్ వైస్ గవర్నర్ గారు నరహరి సుధాకర్ రెడ్డి గారు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి వచ్చారు. వారిని నిర్వహించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ముఖ్యమైనటువంటి కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఈ నూతన సభ్యుల పిన్స్ ప్రజెంటేషన్ త్వరగా ముగించాలండి. గవర్నర్ గారు ఇస్తున్నారు. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి పిన్ కూడా బహుకరిస్తున్నారు. నూతన సభ్యులు స్వీకరించాల్సింది. నెక్స్ట్ మెంబర్ వెళ్ళండి. తొందరగా తీసుకో. నెక్స్ట్ మెంబర్ Para
మరి ఈరోజు ఈ ఇన్స్టాలేషన్ రావడం జరిగింది. అటు బీడీపీ పెద్దలు మరి మిగతా నాయకులందరూ కూడా వడగళ్ళ స్కూల్ క్లబ్ అనగానే చాలా ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలు మంచి సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఈ క్లబ్ ఈ ప్రాంతంలో చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి 3వ సంవత్సరం ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. మరి గత సంవత్సరం కూడా 2వ ఇన్స్టాలేషన్ నేనే చేయడం జరిగింది. మరి ఈ క్లబ్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా చాలా ఉత్సాహంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అటు కార్యవర్గానికి మరి ఇతర సభ్యులందరూ కూడా చాలా చక్కటి స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు. మరి దాదాపు 50 మంది పైగా ఉన్నటువంటి ఈ సభ్యులు ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సేవ అంటే మనం అందరం కూడా ఒకటి గుర్తించుకోవాలి. సేవ కంటే గొప్ప ధర్మం ఏది లేదు. మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది మనకు ఇతరులకు సహాయం చేయడం, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కావచ్చు, మనకున్నటువంటి సమయాన్ని ఇతరుల కనుక అవసరాలు కనుక ఉపయోగించినట్లయితే దానికంటే గొప్ప ధర్మం ఏది లేదు. మరి మనం అందరం కూడా ఒక సేవా ధర్మంతో వచ్చినటువంటి సభ్యులం. మరి ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళడానికి మరి మనం అందరం కూడా శాయశక్తుల కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మన లైనిజానికి సంబంధించినటువంటి అధికారిక చిహ్నం. ఈ అధికారిక చిహ్నాన్ని కేవలం మన ఈ సమావేశాలకు మాత్రమే మనం ఉపయోగిస్తాం. దీన్ని మన కార్యక్రమానికంటే కార్యక్రమం ప్రారంభించే ముందు మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని, సమావేశం ముగించేటప్పుడు మీటింగ్ ఎడ్జెండా అని, సమావేశం కనుక ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు కానీ అర్థమైనప్పుడు మన కోర్టుల కదా ఆర్డర్ అని చెప్పి ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం దీన్ని ఉపయోగిస్తాం. కేవలం ఇది మన లైన్స్ సంబంధించి మన లైన్స్ సమావేశాలప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. మిగతా ఏ సమయంలో కూడా ఎక్కడ కూడా మనం దీన్ని ఉపయోగించాం. మరి దీన్ని ఒక అధికార బాధ్యతగా దీన్ని స్వీకరించడం జరుగుతుంది. మేడం సుజాత గారు, మీరు మరి మీ వంతు సహకారం కూడా ఎప్పటికప్పుడు రాము గారికి అందజేయాలి. మరి ప్రతిరోజు కూడా బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు మరి ఈరోజు ఏ సేవా కార్యక్రమాలు చేసిండ్రు, ఏ కార్యక్రమాలు చేసిండ్రు, ఈరోజు ఏం జరిగిందని చెప్పి అడగాలి తప్ప మరి మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఇంతసేపు వెళ్ళారు, ఏం చేశారనేది మాత్రం ఈ సంవత్సర కాలం అంతా రావద్దు. మరి ఈ సంవత్సరం అంతా మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నా రామ్ గారు మరి ఈ క్లబ్ను అంత ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ అధికార తరఫునాన్ని మరి పెద్దలందరి సమక్షంలో మరి మీ క్లబ్ సభ్యులందరి సమక్షంలో మరి మీ ద్వారా రాము గారికి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు తప్పకుండా మీ యొక్క రాము గారికి అధికారాన్ని అందజేయడం జరుగుతుంది. మరి మీరు తప్పకుండా ఈ సంవత్సరం కాలం అంతా కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. మా క్లబ్ సభ్యులైన భయ్యా నిఖిల్ గారి బర్త్డే సందర్భంగా క్లబ్ సభ్యులందరి తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భయ్యా నిఖిల్ గారికి వారి ఆజ్ఞాలతో ఉండాలని కోరుకుంటూ అంటే భయ్యా నిఖిల్ గారు వారిని మీరు సభకు పరిచయం చేస్తూ వారి సందేశం ఇవ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తుంది. డాక్టర్ కిరణ్ ఇప్పుడే ఇన్స్టాల్ అయిన రాజు గారు వారి సభ్యులు, అలాగే నా తర్వాత గవర్నర్ కావడానికి సిద్ధంగా ఉన్న సుధాకర్ రెడ్డి గారు, అలాగే మా క్యాబినెట్ సెక్రటరీ రేణిగుంట్ల ప్రకాష్ గారు, పెద్దలు పీడీజీలు సుధాకర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, కన్నా పరశురామ్ గారు, ముత్యారాజరెడ్డి గారు, కొడగడల సభ్యులు, వారి సతీమణులు,
కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. 22 మందితో మొదలైన క్లబ్ కేవలం 2 సంవత్సరాల్లోనే 60కి చేరుకోవడం మామూలు విషయం కాదు. 60 సభ్యులు కావడానికి చాలా క్లబ్లు 10-12 సంవత్సరాలు పడుతుంది. మీరు ఇలాగే చక్కటి కార్యక్రమాలు చేస్తూ సమర్థవంతంగా ఈ క్లబ్ని నడిపిస్తున్నందుకు, మిమ్మల్ని చక్కగా మీకు గైడ్ చేస్తున్నందుకు తొర్రూరు క్లబ్లని, అక్కడ విజిట్ చైర్మన్ అని, ఎక్స్టెన్షన్ చైర్మన్ అని మెచ్చుకుంటూ మరి యాక్టివిటీస్ చెప్పారు, ఇందాక చేసి చూపించారు, అలాగే యాక్టివిటీస్ చేసుకోవాలని. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది అక్కడికి రావడం, చాలా ఆర్భాటంగా అన్ని ఏర్పాట్లు చేయడం, ఒక 100-150 రకాల భోజన ఐటమ్స్ అక్కడ పెట్టడం, రకరకాల పూలు అవి అలంకరణ చేయడం ఉంటుంది. కానీ మనం వెళ్ళినప్పుడు కనీసం మనల్ని రండి లోపలికి అనే వ్యక్తి ఉండడు. అలాగే మరి వెళ్ళే లోపల నువ్వు తిన్నావా అని, దొరికిందాన్ని ఆహారం తీసుకున్నావా అని అడిగేవాడు ఉన్నాడు. అలాంటి ఎంతో ఇది కాకుండా ఇలాంటి చిన్న ఏరియాలో అయినప్పటికీ కూడా చాలా ప్రేమగా మీరు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకు ఆహ్వానం పలికి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన కొడగండ్ల లయన్స్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్స్ చేయండి. చాలా మంది టీచర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. లయన్స్ ఫెస్ట్ ఒకరు ఉన్నారు, రాజిరెడ్డి గారు. మొత్తం 8 జిల్లాలకి కూడా ఆయన లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ని తీసుకెళ్లే పొజిషన్లో ఉన్నారు. వారిని ఉపయోగించుకుని లయన్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని కనీసం ఒక 4 స్కూళ్ళలో అయినా ఇంప్లిమెంట్ చేయండి. అలాగే CLLI అని క్లబ్ లెవెల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఒక చిన్న ఏర్పాటు ఉంటే సరిపోతుంది, ఒక చిన్న హాల్ ఉంటే సరిపోతుంది. తగ్గినన్ని మేము చూసుకుంటాం డిస్ట్రిక్ట్ నుంచి. మీరు ఆ డేట్ తీసుకుని CLLI కార్యక్రమాలు మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపటి నుంచి శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అందరూ వనభోజనాలకు పోవాలి కదమ్మా. మరి తప్పకుండా క్లబ్ సోషల్ చేయండి. క్లబ్ అంతా కలిసి చక్కగా కుటుంబాలతో సమేతంగా శ్రావణ మాసం వనభోజనం ఒకటి చేయండి. ఆ వనభోజనంలో వీలైతే మీ ఎంతమందికి మీకు పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ అందరినీ రప్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి నమస్కారం పెట్టి పేరెంట్స్ యొక్క రుణం తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చేయవలసిందని కోరుతున్నాను. మనం ఒక చక్కటి ఐ హాస్పిటల్ని స్థాపించుకున్నాము సువేదారి అనుకుంటారు. కేవలం ఒక సభలో నేను ఎస్పీడీజీగా ఉన్నప్పుడు, మరి ఎన్వి రావు గారు గవర్నర్గా ఉన్నప్పుడు, మరి మనకు పర్మనెంట్ ప్రాజెక్ట్ లేదు మన జిల్లాకి, ఒక ఐ హాస్పిటల్ మనం స్థాపించుకుందాము అని నేను అనౌన్స్ చేస్తే సుమారు 60 లక్షల రూపాయలు అర్ధగంట లోపల అనౌన్స్ చేశారు మన మెంబర్స్. ఆ 60 లక్షల రూపాయలని తీసుకుని ఒక రెంటెడ్ హౌస్లో మనము ఒక ఐ హాస్పిటల్ స్థాపించాం. 5 నెలల్లో సుమారు 500 ఐ సర్జరీస్ మనం ఆల్రెడీ చేశాము. అవుట్ పేషెంట్ విభాగము, తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీ విభాగం కూడా మన హాస్పిటల్లో ఉంది. కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే మీరు మనకి రిఫర్ చేయొచ్చు. అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. సుబేదార్లో మన హాస్పిటల్ ఉంది. అలాగే 2వ తారీఖున మన డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ ఉంది. దానికి తప్పకుండా మీరందరూ రావాలి. అందరూ కుటుంబాలతో సమేతంగా ఆ రోజు రావాలని కోరుతున్నా. శనివారం అవుతుంది. శనివారం సాయంత్రం 4 గంటలకి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట. మడికొండ నుంచి ధర్మసాగర్కి వెళ్ళే దారిలో ఏ కన్వెన్షన్ అని చోట వివిధ జిల్లాల నుంచి గెస్టులు కూడా వస్తారు. అక్కడ మన క్యాబినెట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. మిత్రులారా, మీరు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ మరి జిల్లా నుంచి సరైన కమ్యూనికేషన్ మీకు లేకుంటే మీ రీజన్ చైర్మన్ని, జోన్ చైర్మన్ని ఉపయోగించుకుని, అలాగే నాకు మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీకి, జనరల్కి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జిల్లా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మీరు ఉండాలని, అలా పాల్గొంటేనే మీరు జిల్లాకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటారని మనవి చేస్తూ, మరి చక్కటి క్లబ్ని స్థాపించుకోగలిగినందుకు దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఆఖరిగా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. మన జీవితంలో దొరికే ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లోకి వచ్చే పశువులు, మనకు సేవ చేసే
మనుషులు, అలాగే మనము వెళ్ళి దండం పెట్టుకునే గుడి, అలా ప్రతి ఒక్కటి కూడా భార్య భర్త ఇలా మన అందరూ కూడా రుణానుబంధ రూపంగానే వస్తారని, ఒక చిన్న ప్రయాణం కలిసి ప్రయాణం చేస్తే ఆ కలిసి ప్రయాణం చేసే గంటలో వాళ్ళు మనము చాలా దగ్గర అయిపోతాం. అయ్యో ఏ జన్మ రుణమో ఇలా కలిసావు నువ్వు అని చెప్పారు. కానీ మనం మాట్లాడుకునే సాంప్రదాయం మనకుంది. అలా మిత్రులారా, మనం ఒక లయన్స్ క్లబ్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రావడం, ఇక్కడ ఒక 60 మంది సభ్యులు ఒక కూడికగా కూడడం, వాళ్ళందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేయడం మామూలు విషయం కాదు. తప్పకుండా రుణానుబంధ రూపమని దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని, ఇది ఒక వండర్ఫుల్ క్లబ్ గా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ లాంగ్ థ్యాంక్స్. అధ్యక్షులు ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టిన రాములు గారు, వేదిక పైన ఆస్తులైన లైన్ పెద్దలు, బంధువులు, వేదిక లైన్ బంధువులందరికీ నమస్తే. ఒకప్పుడు లయన్స్ క్లబ్ అంటే ఒక ఉన్నత, అంటే బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, నాయకత్వాన్ని ఆస్వాదించే వాళ్ళకు ఇంత చెప్పులు చేరేవారు. ఈ రోజున ఒక కొడగల్ల క్లబ్ను ఉదాహరణ తీసుకొచ్చి మనం ఇంతకుముందు రవీందర్ గారి మాటలలో ఆయన లైన్ చేయమంటే అది ఒక్కరే అడగకు ఏదైనా చెప్పని తమ్ముడిని చాలాసార్లు పురమాయించి చివరికి చేరిన తర్వాత ఈరోజు ఆయన ఎంత సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్ని కార్యక్రమాలు అంటే ఎవరు సమాజంలోని అవసరార్థులకు ఆదుకోవాలంటే తన ఒక్కరితోటి కాదు, ఇంకా 10 మంది సహకారం తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకునే ఒక సంతృప్తి ఆయన వెలువరించడం జరిగింది. అదే సంతృప్తి మనకు లయన్స్ సంస్థలో లయన్స్ క్లబ్లో చేరితే ఏమొస్తుంది అని అడుగుతారు చాలా మంది. ఆయన వెలగట్టని సంతృప్తి వచ్చిందని మనకు ప్రత్యక్షంగా చూసినాం. అదే మాత్రం ఈరోజు లయన్స్ క్లబ్ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ విస్తరించినట్లయితే ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా కొడగల్ల గవర్నమెంట్ మనసారా అభినందిస్తున్నాం. 2 సంవత్సరాలు 44 మంది సభ్యులు 6 కొత్తగా చేరారు. మీరు తొందరపడుతూ ఒకటే విషయం ఏంటంటే చేరిన సభ్యుడు మళ్ళీ వెళ్లకుండా మీరు కాపాడుకునే విధంగా క్లబ్ను పోషించాలని చెప్పేసి సూచన చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేరిన వ్యక్తి పుట్టిన పరిస్థితి కూడా వెళ్ళకూడదు. ఆ రకంగా మనకి ఎక్కువ మంది సేవ చేయొచ్చు. కాబట్టి మరి రాము గారికి మా అందరి పక్షాన ఆ యొక్క సూచన చేస్తూ మరి 3వ సంవత్సరం చక్కగా 3వ అధ్యక్షుల బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఏంటంటే మీరు ఒక అనుభవం ల్యాండర్ పైన వస్తున్నారు. స్టెప్ బై స్టెప్ కోశాధికారిగా, చార్టర్ కోశాధికారిగా పనిచేశారు, సెక్రటరీగా పనిచేశారు, ఇప్పుడు అధ్యక్షులుగా వచ్చారు. కాబట్టి ఇంకా మీ నేతృత్వంలో ఒక సమర్థవంతంగా, చాలా ధృవీకరణంగా ఈ క్లబ్ ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీరు చక్కని పరిమితి ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానివల్ల మరి మన క్లబ్ ఇంత దృఢంగా తయారవుతుందని చెప్పేసి భావిస్తూ మరి మీకు రవీందర్ గారి కార్యవర్గాన్ని చక్కగా పనిచేసేందుకు అభినందిస్తూ మరి రాములు గారి కార్యవర్గం కూడా ఆ మాదిరిగా పనిచేసి మనందరి మనను అనుకోవాలని ఆకాంక్షిస్తూ లాక్డౌన్ లైవ్ శుభాకాంక్షలు. సభాధ్యక్షులు కొనసాగి గౌరవ్ గారు, చంద్రశేఖర్ గారు, మిగతా అతిథులకి ఈ సాయంకాలపు నమస్కారాలు తెలిపిస్తూ ముచ్చటగా 3వ సంవత్సరానికి వచ్చినటువంటి లయన్స్ క్లబ్ కొడకల్ల లయన్స్ క్లబ్ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ 10 సంవత్సరము రవీందర్ గారు అనేక కార్యక్రమాలు చేసి క్లబ్ యొక్క స్థాయిని తక్కువగా రిమైండర్ పెంచే ప్రయత్నం చేశారు. ఒక చార్టర్ పెద్ద రావు గారు కూడా ఒక బేస్గా ఏర్పడి చేసి అప్పుడు కూడా చాలా మందికి ఆపరేషన్ చేయించినట్టున్నారు. సొంత డబ్బు పెట్టి వాళ్ళకి బస్ కిరాయిలు ఇచ్చి భోజనాలు పెట్టి చేసినటువంటి ఘనత మరి ఫస్ట్ ఇయర్ చేశారు. బహుశా అదే విధంతో అదే శ్రద్ధతో 2వ సంవత్సరంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి దోహదపడింది. ఇప్పుడు 3వ సంవత్సరం సభాధ్యక్షులు, లయన్స్ క్లబ్ కొడగల్ల టౌన్ అధ్యక్షులు లయన్ రాజు రాములు గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన గవర్నర్
డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారికి, వేదిక మీద ఉన్న లైన్ మిత్రులకు, సభలో ఆశితులైన లైన్ మిత్రులకు, లైన్ లేడీస్ కు ఆహ్వానితులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతసేపు లైనిజం గురించి సరి అయిన మోతాదు కన్నా ఓవర్ డోస్ అయిందని భావిస్తున్నాను నేను. అందుకొరకు లైనిజం గురించి చెప్పకుండా ముందే కిరణ్ ఒక ప్రశ్న వేశాడు నాకు, ఏదో అతిగా మాట్లాడుతున్న మొగడని. ఇప్పుడు అతిగా మాట్లాడే మొగడి బదులు అతిగా మాట్లాడే ఆవిడకు నోరు మూయించాలంటే ఏం చేయాలి అని డాక్టర్ దగ్గరికి భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా వద్దు, లేస్తే రాత్రి దాకా ఒకటే వెళ్ళి భరించలేకుండా ఏమైనా చేసి ఏదైనా మంది ఆవిడకు మందు ఇవ్వంటే, మీ ఆవిడకి ఏ మంది అవసరం లేదయ్యా, నువ్వు ఈ మందు తీసుకోపో, మీ ఆవిడ నోరు తెరవంగానే నీ నోట్లో పోసుకోవాలి, అది మీ నోట్లోనే ఉండాలి. 15 రోజులు మన డాక్టర్ దగ్గరికి కూర్చోడు, భయపడించడవా, నువ్వు చెప్పగానే నోట్లో పోసుకుందా, నేను ఇక నోరు తెరవలేదు, ఆవిడ మాటలు బాధ అయిపోయింది. ఎప్పుడు కూడా ప్రతిస్పందన ఉంటేనే నేను ఎక్కువైంది. ఆ ప్రతిస్పందన అనేది కాకుండా కాపాడుకుంటే భార్యాభర్తలు సంకేంద్రంగా మంచిగా ముందుకు సాగొచ్చు. ఇంకా సహజంగా మనందరం కుటుంబంతో పిల్లలతో దేవుని గుళ్ళకి వెళ్తుంటాం. దేవుని గుళ్ళకి వెళ్ళి ఆ దేవుణ్ణి విశ్రాంతి తీసుకొని మన రకరకాలైన కోరికలు, ఒక చాంతాడంత కోరికలు చెప్పుకుంటుంటాం. అవి సహజంగా మంచి కావాలని పెద్దల భావన. మన ఆధ్యాత్మికంలో కూడా భగవంతుని దగ్గర మనశ్శాంతి కోరుకోవాలి తప్ప ధనం కావాలనో, ఇంకేదో కావాలో, ఇంకా బంగారం కావాలో, కార్లు కావాలని కోరుకోవద్దు. ఎప్పుడైతే మనం దేవుని దర్శనానికి వెళ్తామో సహజంగా దేవుని దండం పెట్టుకుంటాం. అందరం వచ్చి రిటర్న్ గా మెట్ల మీద కూర్చుంటాం, కొబ్బరి ముక్క ఒట్టుకొని నోట్లేసుకుంటాం, లేకపోతే ప్రసాదం ఉంటే నోట్లేసుకుంటాం. అప్పుడు మనం భగవంతుని గురించి ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఏది ఆ ప్రార్థన? అనాయాసేన మరణం. నాకేం కావాలి? అనాయాసేన మరణం. నేను చచ్చిపోయేటప్పుడు ఎలాంటి బాధ లేకుండా చచ్చిపోవాలి. అనాయాసేన మరణం. వినా దైన్యేన జీవనం. తలెత్తుకొని జీవించాలి, తల ఎత్తుకొని బతకొద్దు. నలుగురి కొరకు పాడాలి, నలుగురితో పెంపొందాలి. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహంతే తవ సాయుధ్యం. అల్టిమేట్ గా నన్ను నీలో నిముడ్చుకో, కృపయా దీహినే పరమేశ్వర. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహంతే తవ సాయుధ్యం, కృపయా దేహినే పరమేశ్వర. ఇది ఒక్కటే కోరుకోవాలి. నాకు అయ్యో ఎంత మంచోడురా, తెల్లారగట్ల కుయికాయ అనుకుంటా నిజట్లే కొనిట్రా, అట్లా పెయిన్లెస్ డెత్ కావాలని కోరుకోవాలి. జీవితం అంతా కూడా తలెత్తుకొని జీవించాలని కోరుకోవాలి. అల్టిమేట్ గా నన్ను నీలో ఇముడ్చుకో పరమేశ్వరాన్ని దండం పెట్టుకోవాలి. ఇది మనం కోరుకోవచ్చు. సహజంగా మనం చాలా వరకు రకరకాల కోరికలు కోరుకుంటున్నాం. ఒక పెళ్లి కావాల్సిన పిల్ల దేవుడి గుడిలోకి వచ్చింది. పూజారి అడిగాడు, ఏందమ్మా దేనికో వచ్చావు? అయ్యగారు నాకు ఒక మంచి మొగుడు వచ్చినట్టు దండం పెట్టుకుందామని వచ్చిన దేవుని దగ్గరికి. ఒక మంచి మొగుడు రావాలని కోరుకుంది నాకు అంటే, అమ్మాయి ఎవరి కొరకు వాళ్ళు కోరుకుంటే దేవుడి కోరిక తీర్చడమ్మా, పరుల కొరకు కోరుకోవాలి. పరుల కొరకు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అది సహజంగా వచ్చేస్తుంది. నువ్వు పరుల కొరకు కోరుకో. ఈ పిల్ల అతి తెలియగలదు. దేవుడా నా కొరకు ఏం కోరుకోవడం లేదయ్యా, మా అమ్మకు ఒక మంచి మొగుడు వచ్చేటట్టు చూడాలి. అదే మా అమ్మకు ఒక మంచి అల్లుడు వచ్చేటట్టు చూడదు. అల్లుడైతే వచ్చాడు కానీ పిల్లకి పెళ్లి కాదు. ఈ పిల్ల చేయలే, పెళ్లి అయిపోయింది. వాళ్ళ కొరకు కోరుకుంది.
ఇక సహజంగా మన గుండె వైబ్రేషన్, మన శరీర అవయవాలన్నీ నిజమైన ఫంక్షన్ చేయాలంటే మనకి ఏ వ్యాధి బారిన పడకుండా మనం ముందుకు సాగాలనుకుంటే ఒక చాంటింగ్ మంత్రం అని యూనివర్సల్ యాక్సెప్ట్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్న మంత్రం. మన 5వ ధర్మంలో దానికి ప్రాముఖ్యత ఉంది. ఆ చాంటింగ్ మంత్రం నేను ఇప్పుడు చెప్తుంటా, మీరందరూ కూడా నిజంగా అనాలి. సింపులే, కష్టమైనది కాదు. అంటారా? అందరూ అంటారా? విఠల 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 ప్రతిరోజు చాటింగ్ చేయండి. ఇది కాక పొద్దున మొహం గడుపుకోగానే పరిగడుపున ఏం చేయాలి? పరిగడుపున ఏం చేయాలి? ఓం మంత్రం, ఓంకారం. ఓంకారం ప్రతి ఒక్కరం కనీసం 10 సార్లు చేయాలి. అప్పుడు మాలాంటి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకోవాల్సిన అవసరం రాదు. మీ శరీరం దృఢంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని ముందుకు సాగుతుంది. ఈ చిన్న టిప్స్ చెప్తాం అనుకున్నాను, ఎందుకంటే అందరు దైనిక గురించి చెప్పారు. ఇంకా మీకు ఆ బోరు పట్టించకో, ఇది పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కలుగజేసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాలసీ గవర్నర్ సుధాకర్ రెడ్డి సార్, రాజేంద్ర రెడ్డి సార్, కన్నా పరశురామ్ సార్, ముచ్చా రాజిరెడ్డి సార్, చివరికి మధుగారు అటువైపు కొండయ్య గారు, చివరికి ముచ్చా రాజిరెడ్డి గారు, ప్రకాష్ గారు, అలాగే వెనుక పోయిన వాళ్ళకు కూడా అక్కడే ఇచ్చేసేయండి. ఇప్పుడు చివరి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ఎక్స్ ఎంపీటీసీ అంతే యాకే గారిని ఆహ్వానిస్తున్నాం. 1-2 నిమిషాల్లో ముగించండి సార్ ప్లీజ్, దయచేసి. కొడకండ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఎన్నికకు ఇచ్చేసిన జిల్లా గవర్నర్ గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న లయన్ రాములు గారికి, వారి బృందానికి, వేదికపై ఉన్న లయన్ పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన లయన్ మిత్రులందరికీ పూర్వపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము కొడకండలో లయన్స్ క్లబ్ అంటే గత ఒక 15-20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. తర్వాత మా గ్రామ నివాసి అయిన సోదరుడు సరీష్ గారు కొడకండకు ఇచ్చేసి మా ఎమ్మెల్యే పడి ఇక్కడ లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని, అసలు నాకు ఈ లయన్స్ క్లబ్ అంటే కూడా తెలియదు, అలాంటి మా మారుమూల ప్రాంతమైన కొడకండ మండలంలో ఒక గొప్ప ప్రతిష్ట గల లయన్స్ క్లబ్ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన లయన్ సరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. సేవా కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైన మన లయన్ మిత్రుడు రాము గారికి వారు 3 సంవత్సరాలు వరుసగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో వారు ఎంతో ముందుంది. అలాగే వారితో పాటు ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కోశాధికారి కొండయ్య సార్ గారు కూడా వారి దేంట్లో కూడా 3 సంవత్సరాల నుండి దేంట్లో కూడా వెనకాడలేదు. ఎంత పెద్ద కార్యక్రమం అయినా మనం చేస్తాం, మీకేదైనా అవసరం, మీకేదైనా ఇబ్బంది మేము ఉన్నాం అని వారిద్దరూ
మళ్ళీ రవీందర్ గారు కూడా వారి ముగ్గురు వేసేసుకొని ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయినా కూడా మనం అందరినీ చేసుకొని ముందుండి 3 సంవత్సరాలు వరుసగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. అంటే లయన్ అంటే నేను ఒక్కటే మీకు తెలియజేసేది ఏమంటే పైన పెద్దలు ఉన్నారు కాబట్టి మనం పుట్టినవా సమాజంలో పుట్టినవా అనేది కాకుండా మనం సమాజానికి ఒక సేవ చేయాలంటే ఆ సేవ చేసే భాగ్యం ఒక లయన్స్ క్లబ్ ద్వారానే ఏర్పాటైందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఖర్చులు పెడతాం మనం, వృధా ఖర్చులు. ఒక పేదవారికి ఒక సహాయ సహకారాలు అందించడంలో, ఒక నిరుపేదలకు ఒక వైద్యం అందించడంలో, ఒక విద్యను అందించడంలో మా వంతు ప్రకంగా లయన్స్ క్లబ్ వంతు పాత్ర మేము పోషించినాం. భవిష్యత్తులో కూడా జిల్లాలోనే ఒక మంచి క్లబ్గా తీర్చిదిద్దడంలో మా లయను అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము అందరం ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. काम बहुत हो चुके पर अभी बाकी बहुत है काम, सेवा के शिखर पे लिखना है लायंस का नाम। काम बहुत हो चुके पर अभी बाकी बहुत है काम, सेवा के शिखर पे लिखना है लायंस का नाम। जहाँ जहाँ है दुख दर्द के अंधेरे, वहाँ सूरज बन के हम निकलेंगे। लायंस के हौसलों के गर्मी से रुकावटों के पर्वत पिघलेंगे। सेवा और सहायता का अपना है अंदाज वर्सेटाइल। Serve with a smile, oh, serve with a smile, serve with a smile, oh, oh, oh. देश का फ्यूचर है युवा, हम युवाओं को प्रमोट करेंगे। एजुकेशन, मेडिकल और स्पोर्ट्स में उनको सपोर्ट करेंगे। देश का फ्यूचर है युवा, हम युवाओं को प्रमोट करेंगे। एजुकेशन, मेडिकल और स्पोर्ट्स में उनको सपोर्ट करेंगे। यूथ एक्सचेंज, लीडरशिप और लियो एक्टिविटी को मोटिवेट करेंगे। हिम्मत, हौसला, जुनू, समाज सेवा का जज्बा नव पीढ़ी में भर देंगे। महिलाओं का सशक्तिकरण करेंगे, देंगे उन्हें स्वास्थ्य शिक्षा, बनाएंगे आत्मनिर्भर सुरक्षित और मदर केयर की देंगे सुविधा। पिछड़े इलाकों में दागेंगे हम विकास की मिसाइल। Serve with a smile, oh, serve with a smile, serve with a smile, oh, oh, oh. गांव-गांव में खोलेंगे हेल्थ सेंटर, आंगनवाड़ी और आश्रमशाला। वृक्षारोपण चेक डैम को बढ़ाएंगे, सोलर लाइट से करेंगे उजाला। किसान, फैमिली और विलेज अडॉप्शन के एजेंडे को हम आगे बढ़ाएंगे। घोर निराशा में जी रहे किसानों को आशा की नई किरण दिखाएंगे। कृषि
की नई नई तकनीकें किसानों को हम बताएंगे। किसान मेले का आयोजन सैटेलाइट एरिया में करवाएंगे। पिछड़े ग्रामीण लोगों के जीने का बदलेंगे स्टाइल। Serve with a smile, oh, serve with a smile, serve with a smile, oh, oh, बुजुर्गों को मिले सम्मान, यही उद्देश्य है हमारा। हर संभव मदद को देकर बन जाएंगे उनका सहारा। असहाय कमजोरों की हम ताकत बन जाएं। इंसान है हम, इंसानियत बिना भेदभाव दिखलाएं।